కాకినాడ జిల్లాలో పులి ముప్పు తిప్పలు పెడుతోంది. ధారపల్లి నుంచి కే మిర్తివాడ మీదుగా తాడువాయి వైపు పెద్ద పులి వెళ్లినట్లు అటవీ అధికారులు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, పులి సంచారానికి సంబంధించి అదేవిధంగా పులిని బంధించడానికి అధికారులు తీసుకున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయి? కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని పులి సంచారం కొనసాగుతోంది. ప్రతిపాడు మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతం, మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల అవతల ఎత్తైన కొండలు, అటవీ ప్రాంతంలో పులి సంచారం అయితే కొనసాగుతోంది. రాత్రి దారపల్లి గ్రామంలోని శివాలయం వద్ద తెల్లవారుజామున పులి గాండ్రింపులు విని స్థానికులైతే భయాందోళన చెందారు. ఆ తర్వాత అది కే మిర్తివాడ మీదుగా తాడువాయి, ఇది కూడా ప్రతిపాడు మండలమే, దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు, లోయలు ఆ ప్రదేశాల్లో తిరుగుతోంది. ఒకవైపు శంఖవరం మండలం, ఆ కొండలు దాటితే శంఖవరం మండలంలోని పెద్దమల్లాపురం మీదుగా తుంగధార ఈ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లే అవకాశం ఉంది. లేదంటే అది ప్రతిపాడు మండలంలోకి సంచరిస్తే పాండవులపాలెం, బోరువాక, బురదకోట ఇవన్నీ కూడా ఉప ప్రణాళికలోని ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు. ఈ ప్రాంతంలో పయనించే అవకాశం ఉంది. అది దాటి మెట్ట ప్రాంతంలోని వమ్మంగి, పాండవులపాలెం ఈ ప్రదేశాలు వస్తే మాత్రం పులి చాలా గ్రామాల్లో అలజడి రేగే అవకాశం ఉంది. ఇదంతా కూడా వ్యవసాయం, అట్లాగే పశువులు అధికంగా సంచరించే ప్రాంతం. ఇప్పటి వరకు పులి పశువుల్ని దొరికిన చోట దొరికినట్టు దాడి చేసి చంపేసి ఆహారంగా స్వీకరించి ఆ తర్వాత దాని ప్రయాణం అయితే కొనసాగిస్తోంది. పగలు మాత్రం తప్పనిసరిగా విశ్రాంతి తీసుకుంటోంది. రాత్రులు మాత్రం ఒక్కొక్కసారి 30 కిలోమీటర్ల పైగా కూడా పులి ప్రయాణిస్తోంది. ఇప్పుడైతే పులి పాదముద్రలు తాడువాయి, కే మిర్తివాడ మీదుగా తాడువాయి వైపు వెళ్ళినట్టు గ్రామస్తులు, అధికారులు కూడా గుర్తించి సేకరించారు. పులిని పట్టుకోవటం మాత్రం కొంత కష్టసాధ్యమనే చెప్పాలి. గత నెలలో 6వ తారీఖు రాయవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురం చుట్టూ ఇల్లులు, డాబాలపై నుంచి కూడా దాని పశువుల పాకలో ఉన్నప్పుడు మొత్తం సిబ్బంది, నిపుణులు తుపాకులతో దాన్ని ట్రాంక్లైజింగ్ మత్తు మందు ద్వారా బంధించగలిగారు. ఇక్కడ మాత్రం సువిశాలమైన అటవీ క్షేత్రాలు, కొండ కోనలు, అట్లాగే సెలయేర్లు కూడా జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో పులిని పట్టుకోవటం అంటే చాలా కత్తి మీద సామనేదే చెప్పాలి. అటవీ అధికారులు, నిపుణుల బృందాలు మాత్రం దాని వెనకాల వెంబడిస్తూ పులి పాదముద్రలు సేకరిస్తూ ముందుకు సాగుతున్నారు. పట్టుకునేందుకు మాత్రం ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. పవన్, ధన్యవాదాలు సాయికృష్ణ.